హే గాయ్స్, నేను మీ సాయి రితేష్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మీలో చాలామందికి ల్యాప్టాప్స్ ఉండే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో ఫోన్తో పాటు ల్యాప్టాప్ కూడా కంపల్సరీగా ఉండే వస్తువు అయిపోయింది అనమాట. అయితే అటువంటి ల్యాప్టాప్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. కానీ మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ల్యాప్టాప్కి చాలా డ్యామేజ్లు అవుతున్నాయి. సో అటువంటి చిన్న చిన్న తప్పులు ఏంటి, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అనేది వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ వీడియో ఇదైతే కనుక కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్రెస్ చేసి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ ఏంటంటే, ఫస్ట్ టిప్ ఏంటంటే, మీరు ల్యాప్టాప్ ఇంట్లో యూస్ చేస్తున్నప్పుడు ఇంట్లో ఒకవేళ పెట్స్ ఉంటే మాత్రం పెట్స్ని ల్యాప్టాప్కి దూరంగా ఉంచుకోండి. కొంచెం ఫన్నీగా అనిపించినా పెట్స్ని ల్యాప్టాప్ దూరంగా ఉంచుకోండి. ఎందుకంటే మీరు పక్కనకి వెళ్ళినప్పుడు కానీ మీరేమో వర్క్ చేసుకుంటున్నప్పుడు ఒకవేళ పెట్స్ వచ్చి దాని మీద సర్కస్ ఫీట్లు చేస్తే కనుక ల్యాప్టాప్ ఖచ్చితంగా నాశనం అయిపోద్ది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఏమైనా ఫుడ్ తినేటప్పుడు, స్నాక్స్ తీసుకునేటప్పుడు కూడా ల్యాప్టాప్ని దూరంగా ఉంచుకోండి. ఎందుకంటే మీకు తెలుసో తెలియకో మీరు తినేటప్పుడు ఫుడ్ పార్టికల్స్ కనుక కీబోర్డ్లో పడిపోయినాయి అనుకోండి, కీబోర్డ్లో చాలా మిలియన్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి, చిన్న చిన్న ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట. ఇలాంటి ఫుడ్ పార్టికల్స్ పడడం వల్ల స్పాయిల్ అయిపోతాయి లోపలవి. సో దానివల్ల మీ కీబోర్డ్ డ్యామేజ్ అయిపోద్ది. అండ్ ఫుడ్ పార్టికల్స్ పడినాయి అంటే ఆటోమేటిక్గా అవి బొద్దింకల్ని, మిగతా పురుగులను కూడా పిలిచినట్టు అవుద్ది అనమాట. సో మీరు ఫుడ్ కనుక ల్యాప్టాప్ పక్కన పెట్టుకుని తింటే మీతో పాటు బొద్దింకలకి వాటికి కూడా పార్టీ ఇచ్చినట్టు అవుద్ది. సో మీరు ఫుడ్ తినేటప్పుడు ల్యాప్టాప్ని దూరంగా ఉంచుకోండి, బెటర్. ఓకే, సో నెక్స్ట్ టిప్, నేను మీకు ఇచ్చే నెక్స్ట్ టిప్ ఏంటంటే, మీరు ల్యాప్టాప్స్లో జనరల్గా వాడేది ఏంటంటే ఐదర్ హెచ్డిడి ఉంటుంది లేదా ఎస్ఎస్డి ఉంటుంది. హెచ్డిడి వాడేవాళ్ళు ఏంటంటే ఎక్కువ డేంజర్ వీళ్ళకే. ఎందుకంటే మీరు ఒకవేళ ల్యాప్టాప్ని బయటికి క్యారీ చేస్తుంటారు చాలామంది. ఎందుకంటే ఆబ్వియస్లీ బయటికి క్యారీ చేసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు ల్యాప్టాప్ కొనుక్కుంటారు ఎవరైనా. సో బయట క్యారీ చేసినప్పుడు ఏంటంటే కొంతమంది బస్లో ట్రావెల్ చేసినా, ఏదో కార్లో ట్రావెల్ చేసినా ల్యాప్టాప్ అనేది వర్క్ చేసుకుంటూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ మనకి ఇక్కడ స్పీడ్ బ్రేకర్లో గోతులు ఎక్కువ కాబట్టి వాటిలో పడేలా కుదుపులు ఎక్కువైనప్పుడు హార్డ్ డ్రైవ్ ఏంటంటే మనకి మెకానికల్ కాంపోనెంట్స్ ఎక్కువ హార్డ్ డ్రైవ్లో, హెచ్డిడిలో. అదేమవుతుందంటే కుదుపుల్లో వెళ్ళినప్పుడు లోపల పార్ట్స్ అనేవి షేక్ అయిపోతాయి హెచ్డిడిలో. సో దానివల్ల ఏమవుతుంది, మీకు డేటా కరప్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దానిలో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అయిపోవచ్చు, ఆ ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. ఈ డేటా మొత్తం ఎరేజ్ అయిపోవచ్చు కూడా. సో ట్రావెల్ చేసినప్పుడు మ్యాక్సిమం వర్క్ ఏంటంటే ల్యాప్టాప్లో వర్క్ చేసుకోవడానికి అవాయిడ్ చేయండి. ఇంకోటి ఏంటంటే, కొంతమంది ల్యాప్టాప్ ఆన్లో ఉంచేస్తారు, అంటే స్లీప్లో ఉంచేస్తారు అన్నమాట, స్విచ్ ఆఫ్ చేయకుండా. అది కూడా తప్పే. ఎందుకంటే మీరు స్లీప్లో ఉంచినప్పుడు కూడా లోపల మీకు ల్యాప్టాప్లో పార్ట్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఫ్యాన్స్ కానీ హార్డ్ డ్రైవ్ కానీ రన్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా మీరు బ్యాగ్లో పెట్టినప్పుడు బ్యాగ్లో మిగతా సామాన్లు కూడా ఉంటాయి, వాటిని తగిలి ల్యాప్టాప్కి సర్ఫేస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలా కూడా మీకు లోపల పార్ట్స్ డ్యామేజ్ అవుతాయి అనమాట. ఇది హెచ్డిడి వాడే వాళ్ళకి. ఎస్ఎస్డి వాడే వాళ్ళకి ఈ ఛాన్సెస్ తక్కువ. ఈ పార్ట్స్ కదిలిపోవడం, అది హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఏమి ఉండవు కాబట్టి ఎస్ఎస్డి ఉన్న ల్యాప్టాప్స్లో మనకి ఈ ప్రాబ్లం అనేది ఉండదు. సో హెచ్డిడి ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ తప్పులు చేయకండి. నేను మీకు ఇచ్చే ఇంకో నెక్స్ట్ టిప్ ఏంటంటే, ల్యాప్టాప్కి ఛార్జర్స్ కానీ మౌస్ కానీ అలాంటి కనెక్ట్ చేసినప్పుడు పోర్ట్స్లో కనెక్ట్ చేస్తారు, ఛార్జింగ్ పోర్ట్లో, యూఎస్బీ పోర్ట్లో కనెక్ట్ చేసుకుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి, మీరు ఈ కనెక్ట్ చేయడం అనేది జాగ్రత్తగా కనెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఛార్జింగ్ పోర్ట్ ఉంది కదా, ఇలా జాగ్రత్తగా పెట్టి ఇలా తీయాలి, మెల్లగా తీసుకోవాలి. అంతేగాని ఇలా పెట్టి ఇలా లాగేయడం ఇలాంటివి చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే మీకు కేబుల్ యొక్క పిన్ కూడా పాడైపోద్ది. అండ్ లోపల పోర్ట్ కూడా డ్యామేజ్ అయిపోయి మీకు ఛార్జింగ్ అనేది ల్యాప్టాప్ కానీ స్పీడ్గా ఛార్జ్ అవ్వదు. అండ్ ఒకసారి షార్ట్ సర్క్యూట్ అయ్యి లోపల బ్యాటరీ కాలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఇలాంటి ఛార్జింగ్ కేబుల్స్ కానీ ఏమైనా కేబుల్స్ యూజ్ చేసినప్పుడు యూఎస్బీ కేబుల్ కూడా లోపల పోర్ట్ మీకు డ్యామేజ్ అయిపోద్ది. సో వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ కేబుల్స్ బయట మీకు రబ్బర్ మెటీరియల్ ఉంటుందన్నమాట. సో రబ్బరే కదా ఏమవుద్దులే అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారంటే రోల్ చేస్తారు ఎడాపెడ. కొత్తలో బాగానే ఉంటుంది, కానీ వాడే కొద్దీ ఏమవుతుందంటే ఆ కేబుల్ బయట రబ్బర్ మెటీరియల్ వేరైపోద్ది అనమాట. సో అలా మీరు ఎప్పుడు పడితే అప్పుడు రోల్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, చిరిగిపోద్ది బయట రబ్బర్ మెటీరియల్. దానివల్ల కూడా మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ టిప్ ఏంటంటే, ల్యాప్టాప్ ఎప్పుడైనా ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జింగ్ కంప్లీట్ అయిపోగానే పిన్ రిమూవ్ చేసేయండి. కొంతమంది ఏం చేస్తారంటే మొబైల్స్ లాగా ఓవర్ నైట్ అంతా ఛార్జింగ్ ఉంచేస్తారు. నైట్ ఛార్జింగ్ పెట్టేసి పొద్దున్నే ఛార్జింగ్ ఆపుకుందాంలే, లేదంటే వర్క్ చేసిన ప్రతిసారి ఛార్జింగ్ అలా కనెక్ట్ చేసి ఉంచేస్తారు అన్నమాట ఛార్జింగ్ పిన్. అది 100% అయిపోయినా సరే ఇంకా ఛార్జ్ అయిపోతూ ఉంటుంది ల్యాప్టాప్. దీనివల్ల కూడా మీకు ల్యాప్టాప్ బ్యాటరీ లైఫ్ అనేది చాలా ఎఫెక్ట్ అయిపోద్ది. లేదా మీకు ఆబ్వియస్లీ మీకు బ్యాటరీలో
లిథియం పాలిమర్ బ్యాటరీస్ వస్తాయి కాబట్టి దానిలో మీకు మైక్రో కంట్రోల్స్ ఇస్తారు ఓవర్ ఛార్జింగ్ అనేది ప్రివెంట్ చేయడానికి. కానీ దానికి కూడా లైఫ్ టైం ఉంటుంది కదా, అవి మాత్రం ఎంతకాలం ఉంటాయి? ఇలా మీరు ఓవర్ ఛార్జింగ్ చేసినప్పుడు ఇలా ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు అది పాడైపోద్ది. దానివల్ల ఏమవుద్ది, మధ్యలో మీకు అది బ్యారియర్లా ఉండదు కాబట్టి డైరెక్ట్గా బ్యాటరీ ఛార్జ్ అయిపోద్ది. అలా ఎక్కువ వోల్టేజ్ వెళ్ళిపోవడం వల్ల బ్యాటరీ కూడా కాలిపోయి దాని కెపాసిటీ తగ్గిపోద్ది. దీనివల్ల మీకు రిజల్ట్ ఏమవుద్ది, ఛార్జింగ్ నిలబడదు బ్యాటరీది. ల్యాప్టాప్ ఛార్జింగ్ నిలబడదు, తొందరగా బ్యాటరీ డ్రైన్ అయిపోవడం, లేదంటే ఛార్జింగ్ అసలు ఎక్కకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ వాటిని రిపేర్ చేయించుకోవడానికి మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. సో ఇలాంటి తప్పులు చేయకండి, ల్యాప్టాప్ని కాపాడుకోండి. సో నెక్స్ట్ టిప్ ఏంటంటే, ల్యాప్టాప్కి స్క్రీన్ ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు మీరు సెంటర్లో పట్టుకుని ఓపెన్ చేయండి. బెస్ట్, అది గుర్తుంచుకోండి. సైడ్ని కానీ ఇలాంటప్పుడు ఓపెన్ చేస్తే మీకు ఇటు ఒక హింజ్ ఉంటుంది అనమాట, రెండు పక్కల. ఇటు పక్కన ఓపెన్ చేశారనుకోండి, ఒక్కొక్కసారి స్క్రీన్ బెండ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, లేదా హింజెస్ లూజ్ అయిపోతాయి. ఎప్పుడు కూడా వెబ్ క్యామ్ ఉంటుంది కదా సెంటర్లో, ఈ పార్ట్లో పట్టుకుని ఓపెన్ చేయండి ల్యాప్టాప్ అనేది. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది కదా, సెంటర్లో పట్టుకొని ఇక్కడ పట్టుకుని ఓపెన్ చేయండి. ఇటుకని పట్టుకుని ఓపెన్ చేస్తే మీకు ఏమవుతుందంటే చూసారు కదా, టైట్ అయిపోతుంది, ఇలా అవుద్దనమాట. స్క్రీన్తో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఒకసారి దీనివల్ల స్క్రీన్ కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీ ల్యాప్టాప్లో వాడే స్క్రీన్స్ చాలా సన్నగా ఉంటాయి, తిన్న స్క్రీన్స్ వాడతారు. సో దీనివల్ల మీకు స్క్రీన్స్ బయటికి పాప్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో స్క్రీన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ల్యాప్టాప్లో. ఓకే, ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, ల్యాప్టాప్స్ అనేవి ఎక్కడికైనా సరే క్యారీ చేసుకున్నట్టు పోర్టబుల్గా తయారు చేశారు. అలా అప్పుడు ఏం చేస్తుంటాం, మనం జనరల్గా ఒళ్ళో పెట్టుకుని యూస్ చేస్తుంటాం. బయటకు వెళ్ళినప్పుడల్లా మనకి ఎక్కడ పడితే అక్కడ టేబుల్స్ దొరకవు కాబట్టి ఒళ్ళో పెట్టుకుని యూస్ చేస్తాం, లేదా నేల మీద పెట్టుకుని యూస్ చేస్తాం. మీకు ల్యాప్టాప్లో జనరల్గా బాటమ్ సైడ్ ఇస్తారు, మీకు ఎయిర్ వెంట్స్ కానీ ఫ్యాన్స్ కానీ మీకు బాటమ్ సైడ్ ఇస్తారు. దీనివల్ల ఏమవుతుంది, మీకు హీట్ లోపల జనరేట్ అయిందంట బాటమ్ నుంచి బయటికి వెళ్ళాలి. కానీ మీరు ఒళ్ళో పెట్టుకుని నేల మీద పెట్టుకుని యూస్ చేస్తే ఏమవుతుంది, ఈ వెంట్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి, నేల అడ్డేస్తుంది అనమాట. సో అప్పుడు హీట్ అంతా ఎక్కడికి వెళ్తుంది, బయటికి వెళ్ళట్లేదు కదా. బయటికి వెళ్తుంది కానీ చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ బయటికి వెళ్తుంది. దీనివల్ల మీకు లోపలే ఓవర్ హీట్ అయిపోయి హార్డ్ డ్రైవ్స్ ఇలాంటి దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. సో మ్యాక్సిమం వీలైతే ల్యాప్టాప్ స్టాండ్స్ ఉంటాయి, ఇంత హై స్టాండ్స్ ఉంటాయి, అవి యూస్ చేసుకోండి. లేదంటే కూలింగ్ ప్యాడ్ ఒకటి పెట్టుకోండి, ల్యాప్టాప్స్ కూలింగ్ ప్యాడ్ దొరుకుతాయి, అవి యూస్ చేసుకోండి. దానివల్ల మీకు ల్యాప్టాప్లో ఇంకొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. నేను మీకు ఇచ్చే నెక్స్ట్ టిప్ ఏంటంటే, ల్యాప్టాప్స్ని వీలైనంత వరకు మ్యాగ్నెట్స్కి దూరంగా ఉంచుకోండి. ఎందుకనుకుంటున్నారా, ల్యాప్టాప్స్లో హెచ్డిడి ఉంటుంది కదా, హార్డ్ డ్రైవ్స్, వాటిల్లో మ్యాగ్నెట్స్ యూస్ చేస్తారు. మెమరీ స్టోర్ చేసుకోవడానికి మ్యాగ్నెట్స్ ఉంటాయి దానిలో. సో మీరు ల్యాప్టాప్ తీసుకెళ్ళి ఏదైనా పవర్ఫుల్ మ్యాగ్నెట్ పక్కన ప్లేస్ చేస్తే ఏమవుతుందంటే, ఈ రెండింటికి డిస్టర్బెన్స్ ఏర్పడి ఆ మెమరీ అనేది కరప్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి అది ఎరేజ్ అయిపోవచ్చు కూడా. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. చిన్న పనులు ఇవన్నీ ల్యాప్టాప్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. ల్యాప్టాప్ కానీ పీసీ కానీ ఏదైనా సరే. సిపియూ విషయంలో డెస్క్టాప్ అయితే సిపియూకి మ్యాగ్నెట్స్ దూరంగా ఉంచండి, దీనికి ల్యాప్టాప్కి అయితే మ్యాగ్నెట్స్ దూరంగా ఉంచుకోండి, ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి అనమాట. ఓకే, మీరు కనుక ఒక 60,000 లోపు మంచి ల్యాప్టాప్స్ ఏమైనా కొనుక్కోవాలనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది చూడాలనుకుంటే పైన కార్డ్స్లో వదిలేస్తాను, ఆ వీడియో వెళ్ళి చూసేయండి. ఓకే, సో నెక్స్ట్ టిప్ ఏంటంటే, మీరు ల్యాప్టాప్కి స్క్రీన్ క్లీన్ చేసుకోవాలనుకుంటే కనుక ఏ క్లాత్ పడితే ఆ క్లాత్ యూస్ చేయకండి. మైక్రోఫైబర్ క్లాత్స్ అని దొరుకుతాయి బయట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బైక్స్ క్లీన్ చేసుకోవడానికి, కార్ క్లీన్ చేసుకోవడానికి సాఫ్ట్ క్లాత్స్ ఉంటాయి, అవి కొనుక్కోండి. ఇంకా అర్థం కాకపోతే మనకి కళ్ళజోడు కొన్నప్పుడు ఆ బాక్స్లో ఇస్తారు కదా, అలాంటి సాఫ్ట్ క్లాత్ ఏదైనా యూస్ చేసుకోండి. క్లీనర్స్ ఏంటంటే మీకు ల్యాప్టాప్ క్లీనర్స్ సపరేట్గా దొరుకుతాయి, అలాంటివి యూస్ చేసుకోండి. అది క్లీనింగ్ కూడా చాలా సాఫ్ట్గా చేయాలి. హార్డ్గా ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే, చెప్పాను కదా ఇందాక, స్క్రీన్స్ చాలా థిన్గా ఉంటాయి, బయటకు ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ల్యాప్టాప్ స్క్రీన్ క్లీన్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్త. నేను మీకు ఇచ్చే నెక్స్ట్ టిప్ ఏంటంటే, మీరు ల్యాప్టాప్ని యూస్ చేయనప్పుడు ఆఫ్ చేసి పెట్టండి పక్కన. ఏమవుతుంది, మహా అయితే ఓపెన్ చేసి మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేసుకుంటూ ఓపెన్ అయిపోద్ది. అంతేగాని మళ్ళీ వస్తాను తర్వాత చేసుకుంటాను అని చెప్పేసి చాలామంది ఆన్లో ఉంచేస్తారు అలాగా. దానివల్ల ఏమవుద్ది, అది తెలియకుండానే గంటల అలా ఆన్లో ఉండిపోద్ది. లోపల హార్డ్ డ్రైవ్, ఫ్యాన్స్ ఇవన్నీ రన్ అవుతూనే ఉంటాయి. దీనివల్ల అవి ఓవర్ హీట్ అయిపోయి లోపల కాంపనెంట్స్ కాలిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా పని అవగానే ల్యాప్టాప్స్ని ఆఫ్ చేసేసుకోండి. మొబైల్స్లా కాదు కదా, ఇప్పుడు కంటిన్యూస్గా ఆన్లో ఉంటే మొబైల్స్కి అయితే పర్లేదు కదా, పాడైపోయే ఛాన్స్ తక్కువ. ల్యాప్టాప్స్ అనేవి కొంచెం పెద్ద కాంప్లికేటెడ్ కాంపనెంట్స్ కాబట్టి వాడినప్పుడు ఆఫ్ చేసి ఉంచుకోండి పక్కన. కంటిన్యూస్గా ఆన్లో ఉంటే ఓవర్ హీట్ అయిపోయి పాడైపోతాయి. సో నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇందాక చెప్పినట్టే, ఇందాక ఫుడ్ చెప్పాను కదా, ఇది కాఫీ, డ్రింక్స్ ఇలాంటివి అనమాట. సో డ్రింక్స్ని కూడా మ్యాక్సిమం ల్యాప్టాప్ పక్కన ఉన్నప్పుడు తాగడం అవాయిడ్ చేయండి. అవి కూడా మీకు ల్యాప్టాప్ కీబోర్డ్లో కానీ పండి అనుకోండి, లోపల పాడైపోతాయి. అండ్ నేను చెప్పినట్టే బొద్దింకలు ఇలాంటి పురుగులు వచ్చి పార్టీ చేసుకుంటాయి అక్కడ. సో డ్రింక్స్ ఇలాంటివి కూడా మానేయండి ల్యాప్టాప్లో పక్కన. ఓకే, ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, మీ ల్యాప్టాప్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ
ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గరికే వెళ్ళండి. మీరు ఎంత పెద్ద జ్ఞానులైనా సరే మీ చేతితో మీరు చేయకండి. ఏదైనా రిపేర్లు అలాంటివి వస్తే మీరు చేసేసుకోండి. చేసుకోకండి. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా సరే సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చేయించుకోండి తప్ప మీరు చేయకండి. ఎందుకంటే మీరు వచ్చి కదా అని చేసేసి ఏవైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఏవైనా యాప్స్ ఇప్పుడు కొన్ని కొనుక్కోవాల్సిన యాప్స్ ఉంటాయి కదా, ఫ్రీ యాప్స్ కాకుండా. అలాంటివి ఏం చేస్తారంటే వేరే వెబ్సైట్స్ నుంచి కొనుక్కొని ఉంటారు. వాటిలో ఏంటంటే మీకు తెలియకుండా యాప్ ఫ్రీగానే వచ్చేస్తుంది, కానీ ఇన్స్టాల్ వద్దో లేదని చెప్పి దేవుడు తెలుసు. దాంతోపాటు మీకు ఏంటంటే ఫ్రీగా వైరస్ వస్తుంది అనమాట. అది మీకు తెలియకుండానే యాప్తో పాటు వైరస్ ఇన్స్టాల్ అయిపోద్ది, మీ ల్యాప్టాప్లో డేటా అంతా పుష్కాక్ అనమాట. సో అలాంటి పనులు చేయకండి. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చేయించుకోండి. 4-5 రోజులు అయిపోద్ది, వాళ్ళు అవగానే మీకు కాల్ చేసి రిటర్న్ ఇచ్చేస్తారు. అందుకని మీకు సొంత ప్రయత్నాలు ఏమి చేయకండి. సో ఇది గైస్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను చెప్పిన టిప్స్ అన్నీ ఓన్లీ ల్యాప్టాప్స్ మాత్రమే కాదు, పీసీకి కూడా యూజ్ అవుతాయి. సో జాగ్రత్తగా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి జాగ్రత్తగా యూజ్ చేసుకోండి మీ ల్యాప్టాప్స్ని కానీ కంప్యూటర్స్ కానీ. ఓకే, సో వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ వీలైనంత వరకు షేర్ చేయండి. అందరికీ తెలుసుకోవాల్సిన విషయాలు కదా ఇవి. అండ్ నెక్స్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్రెస్ చేసి ఖచ్చితంగా పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.